ఎప్పుడు, ఏ సంధియుగంలో, ఏ గ్రహణ కాలంలో పరిచయమైందామె? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు శశికాంత్. అన్ని రాత్రుల మాదిరే అది ఒక కృష్ణపక్షపు రాత్రి. అన్ని వేళల మాదిరే అది రాత్రి 9 గంటల వేళ. అన్ని రోజుల మాదిరే రోజూ ఆఫీసులో ఆలస్యంగా పని ముగించుకుని చెమటగక్కే ఆటోలో గాంధీనగర్ కూడల్లో దిగాడు. అంతటా కరెంటు పోయింది. శుభం. నాకోసమే పోయినట్టుంది అనుకున్నాడు. సెంటర్ నుంచి 15 నిమిషాల నడక. తన అద్దె ఇంటి గది తాళం తీయటానికి. కను చీకట్లో నిదానంగా నడక. ఒక్క నిమిషం. ఆటో చెమట వాసన మరిపిస్తూ మరేదో సువాసన. దగ్గరగా ఒక స్త్రీమూర్తి. అందంగా ఉందా? చీకట్లో ఏమో. వెకిలిగా ఉందా? చీకట్లో ఏమో. అది ఆమె దేహం నుంచి వెలువడిన సహజ సుగంధమా? గాల్లో ఏమో. మొహంలో మోహమో దాహమో కనబడుతుందా? తల కాస్త తిప్పి ఓరగా చూశాడు. ఆ మొహంలో లీలగా చెమట పట్టిన భయం తప్ప మరేమీ కనపడలేదు. కాస్త వెనక్కి చూశాడు. ఇద్దరు యువకులు మామూలుగా వస్తున్నట్టు అనుసరిస్తూ. చేతుల్లో కత్తుల్లేవు. అయినా తను నేలబారు తెలుగు సినిమా హీరో కాడు. పాతికేళ్ల బక్కపలచని యువకుడు. తనకి ఇంకాస్త దగ్గరగా ఆమె. భయపడకండి, ఏం పర్వాలేదు అన్నాడు మెల్లగా. మనిషికి మనిషి తోడు. ఆ దృఢకాయలు ఆమెను బలవంతాన లాక్కెళితే తానేం చెయ్యలేడని ఆ బక్కపలచతనానికి తెలుసు. అయినా కాస్త ధైర్యం కూడదీసుకుంటూ, తోడుగా నడుస్తూ, వాళ్ళు సినిమా రౌడీలు కారు. కాస్త మర్యాదస్తులు. కనుక వాళ్ళ సాన్నిహిత్యాన్ని గౌరవిస్తూ అల్లంత దూరంలో ఆగిపోయారు. తన ఇంటి మలుపు వెనకబడింది. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఎడంవైపు సన్నటి వీధిలోకి వెళ్ళినాక అన్నది. అదేనండి మేముండే ఇల్లు. పైభాగంలో ఉంటాం. అమ్మకి మందుల కోసం బయటికెళ్లాల్సొచ్చింది. కృతజ్ఞతలు స్వీకరించి వెనక్కి తిరిగాడు. ఇంటికి చేరి తలుపు తీసి లోపలికడుగుపెట్టినా ఆ సువాసన పక్కనే ఉన్నట్టుంది. కొన్ని సువాసనలకి కొనసాగింపుంటుందని అప్పుడు తట్టలేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? అన్నాడు అతను. ద్వారకా అవెన్యూలో విశాలమైన గేటెడ్ కమ్యూనిటీ స్కైలైన్ ఓయాసిస్ ఎఫ్ బ్లాక్‌లో 11 అంతస్తులో విశాలమైన ఫ్లాట్. బాల్కనీలో కూర్చుంటే ఒకవైపు విస్తరించిన నగరం కనువిందుగా. తల నిలువుగా ఊపబోయి అడ్డంగా ఊపాడు శశికాంత్. ఎదురుగా కుర్చీలో దృఢకాయుడు. అతను కమలేందు. ఉత్తర భారతదేశం. నగరంలో ఒక ప్రఖ్యాత కార్ల కంపెనీలో చీఫ్ డిజైనర్‌గా వచ్చాడు. అదే కంపెనీలో శశికాంత్ ఫ్రెషర్ లెవెల్ ఎక్స్‌టీరియర్ డిజైనర్‌గా ఉన్నాడు. ఇద్దరి మధ్య టీపాయ్. 2 సీసాలు, 2 గ్లాసులు. శశికాంత్‌కి అలవాట్లేదు. కంపెనీ కోసం కూర్చోవాల్సిందే. ఆ రోజు వేరే ఆలోచన. ఆలోచనలో సువాసన. థింక్ యూ ఆర్ ఔట్ ఆఫ్ మూడ్. ఒక్కసారి అటు జూడు అంటూ దూరంగా ఎత్తుగా దృఢంగా ఉన్న టవర్‌ని చూపించాడు కమలేందు. యూ షుడ్ బి లైక్ దట్ ఇన్ ఎవ్రీ యాస్పెక్ట్. ఎంజాయ్ మై డియర్ బాయ్ అని శశికాంత్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయాడు. అతని దుస్తుల నుంచి వెలువడే ఘాటైన ఫారిన్ పర్ఫ్యూమ్ వాసన ఆ హేమంత రాత్రి సహజ సుగంధ వీచికని మరిపించలేకపోయింది. చనుబాలు తాపకుండానే, ఒడిలో లాలించకుండానే, ఒళ్లంతా నిమరకుండానే, బుగ్గ మీద ఒక్క ముద్రైనా వెయ్యకుండానే దాటిపోయిన తల్లి. నష్టజాతకుడైన తన పట్ల మమకారం లేని తండ్రి. ఎప్పుడన్నా బడికి వెళ్ళనందుకో, ర్యాంకుల్లో వెనకబడిపోతున్నందుకో, మరెందుకో తిట్లు, శాపనార్థాలు. ఒక మృదువైన స్పర్శ కోసం, ఆప్యాయమైన పలకరింపు కోసం ఏళ్ల తరబడి తపన. ఆ తరుణంలో తనకి 4 మంచి మాటలు చెప్పి ప్రోత్సహించినవాడు పూర్ణచంద్రరావు. 4, 5 ఏళ్లు పెద్ద. చదువు మానేసి నలుగురి కోసం ప్రకృతి సేద్యం మొదలుపెట్టాడు. ఎన్నో పుస్తకాలు చదువుతూ సామాజిక అవగాహన పెంచుకున్నవాడు. సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు పశువుల పాక దగ్గర మంచం మీదనో, పొలం గట్టు మీద చెట్టు కిందనో ఉన్న రావును కలిసేవాడు శశికాంత్. తండ్రి పట్ల వ్యతిరేకత పెరగకుండా వివేకం కలిగించింది ఆయనే. మనసులో సందేహాలు కొన్ని అక్కడ తీరేవి. అయినా ఇంటా బయట బిడియం, అంతర్ముఖీనత. మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, డిజైనింగ్‌లో స్పెషలైజేషన్. పెద్దగా కష్టపడకుండానే ఈ మహానగరంలో ప్రఖ్యాత కార్ల కంపెనీలో ఫ్రెషర్ లెవెల్ డిజైనర్‌గా ఉద్యోగం. 2, 3 పనిలో చాలా కష్టపడ్డాడు. యంత్రాలతో పని అయినా యాంత్రికంగా కాక మనసుతో చేయమనేవాడు పూర్ణచంద్రరావు. ఎక్స్‌టీరియర్ కార్ డిజైనింగ్ తనకే సరిపడింది. కార్ల తయారీ గురించి, ఏరో డైనమిక్స్ గురించి అవగాహనతో పాటు వివిధ కంపెనీల కార్ల మోడల్స్ పరిశీలించటం, సిడాన్, కాంపాక్ట్ సిడాన్, హ్యాచ్ ప్యాక్, ఎస్యూవీ మోడల్స్ అధ్యయనం చేయటం, మార్కెట్ ట్రెండ్స్ గమనించటం అలవాటైంది. అన్నిటిని మించి కారు ఆకృతి హుందాగా, ఆకర్షణీయంగా కనిపించేలా ఊహించటం, 3డీలో వాటికి రూపురేఖలు కల్పించడం ఇష్టం. యాంత్రికత స్థానంలో సృజనాత్మకత చూపించాలి. ఆ సమయంలో పై స్థాయిలో కార్ మోడల్స్, ప్రాజెక్టుల మీద చీఫ్ డిజైనర్‌గా కొత్త ఉద్యోగొచ్చాడు కమలేందు. చామన ఛాయ, 35 ఏళ్ల దృఢమైన శరీరం. ఆటోమోటివ్ డిజైనింగ్‌లో 6 ఏళ్ల అనుభవం.
అడ్వాన్స్డ్ 3D మోడలింగ్‌లో నైపుణ్యం. జీతం కూడా ఎక్కువే. వచ్చిన కొద్ది కాలంలోనే ద్వారకా అవెన్యూ గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన ఫ్లాట్ కొన్నాడు. కింది స్టాఫ్‌తో కఠినంగా వ్యవహరిస్తాడు. అగ్రెసివ్. రాగానే ఒక ఉద్యోగికి ఉద్వాసన. తను సబ్మిస్సివ్. టీమ్‌కి రకరకాల టాస్క్‌లు ఇచ్చే క్రమంలో శశికాంత్ తెలివితేటలు, సృజనాత్మకత అతడ్ని ఆకర్షించాయి. ప్రాథమిక స్థాయి నుంచి శశికాంత్ మధ్యస్థాయికి చేరటానికి అతనే కారణం. ఆ కృతజ్ఞత, ఒకింత ఉద్యోగ భయం శశికాంత్‌ని ఒక రకంగా బంధించాయి. టీమ్ డిస్కషన్స్ ఎలానూ ఉండేవి. తరచుగా శశికాంత్‌ని తన గదికి పిలిపించేవాడు కమలేందు. చేసిన డిజైన్ చూపించమనేవాడు తన ల్యాప్‌టాప్‌లో. ఆ సామీప్యం మొదట్లో అర్థం కాలేదు శశికాంత్‌కు. తండ్రి తన చదువు కోసం చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరాయి. మధ్య మధ్య ఊరికి వెళ్లి తండ్రిని చూసి రావటం. రావును కలిసేవాడు. కొడుకు మీద అయిష్టత తొలగిపోయిన కొద్ది కాలానికే చనిపోయాడు తండ్రి. శశికాంత్‌లో ఒంటరితనం ఇంకా బలపడింది. సినిమాలు, షికార్లు, స్నేహితులు మొదట్నుంచీ తక్కువే. ఆఫీస్, షోరూం, టీమ్ చర్చలు, ఇల్లు. ఒకటే యాంత్రికత. ఏ స్పర్శ, సాహచర్యమూ లేని వెలితి. బలీయమైన అంతర్ముఖినత. ఆ సమయంలో అలా ఐ లవ్ యూ అన్నాడు కమలేందు. మాటల మధ్య. శశికాంత్ ఉలిక్కిపడ్డాడు. అది వాత్సల్యంగా కాక ఏదో వాంఛగా తోచింది. తను సరిగ్గా విన్నాడా? సరిగ్గానే విన్నావు అన్నాడు మళ్ళీ. లవ్ అనేది ఆడా మగా మధ్యనే ఉండాలనే రూలేమన్నా ఉందా? అతని కళ్ళలో ఎర్రజీరలు దేనికి సంకేతం? స్కైలైన్ ఒయాసిస్ ఎఫ్ బ్లాక్‌లో 11 అంతస్తు బాల్కనీలో ఇద్దరు. టీపాయ్ మీద గ్లాసులు. గ్లాసుల్లో ద్రవం. శశికాంత్ ముట్టుకోలేదు. అప్పటికి ఒక రౌండ్ ముగించాడు కమలేందు. పుట్టినరోజు పార్టీ అని ఆహ్వానిస్తే నీట్‌గా తయారై వచ్చాడు శశికాంత్. తీరా జూస్తే ఎవ్వరూ లేరు. ఐ డోంట్ లైక్ క్రౌడెడ్ ఫంక్షన్స్. వై కాంట్ ఎ కపుల్ ఎంజాయ్ టుగెదర్? శశికాంత్ మాట్లాడలేదు. ఇష్టం లేకపోయినా ఒత్తిడితో ఒక పెగ్గు తీసుకున్నాడు. డోంట్ బీ షై మై బాయ్. ఇక నేను నీ బాస్‌ని, నువ్వు జూనియర్‌వి కాదు అన్నాడు చనువుగా. ఆఫీస్‌లో అగ్రెసివ్, ఇక్కడ సబ్మిసివ్. విశాలమైన తన ఫ్లాటంతా చూపించాడు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్. చాలా సౌకర్యంగా ఉంటుంది. గోడకి ఎవరో బలిష్టమైన వ్యక్తుల ఫోటో ఫ్రేములు వేలాడుతూ. యూర్ ఆల్సో హ్యాండ్సమ్. శశికాంత్ మాట్లాడలేదు. ఆ చనువు నచ్చటం లేదు. బలవంతాన మూడో రౌండ్ ముగించాక శశికాంత్‌లో మత్తు. మాటలు తడబడుతూ ఉండగా నేనిక వెళ్తా అంటూ లేవబోయి మళ్లీ కూలబడ్డాడు. ఈ పరిస్థితిలోనా? నో నో. కాసేపు బెడ్‌రూమ్‌లో రెస్ట్ తీసుకుందువు పద అంటూ పొదివి పట్టుకుంది దృఢకాయం. వ్యక్తావ్యక్తం, చేతనాచేతనం. దేహంలో కొలిమి, కొలిమిలో మంట, మంటలో కరిగి, బూడిద మిగిలి, ఒక రాత్రి అలా దగ్ధమైంది. కమలేందు కంట్లో ఎర్రజీరలు అలా అలా వ్యాపిస్తూ, శశికాంత్‌ను అంటుకుంటూ. ఒకసారి ఆ బెడ్‌రూమ్‌లో హ్యాంగర్‌కి తగిలించిన సరికొత్త చీర, బ్రా చూసి ఆశ్చర్యపోయాడు శశికాంత్. నో నో. నో షీ ఇన్ మై లైఫ్. మా ఆవిడ ఎప్పుడో డివోర్స్ తీసుకుంది. ఇట్స్ మై లవ్లీ ఫ్యాంటసీ అన్నాడు శశికాంత్ ఆశ్చర్యాన్ని ప్రశ్నగా అనువదించుకొని. అది శలభం. అది జ్వాల. అది దగ్ధత. అది భస్మం. బూడిద చూసి బెదురుతూ, తెరల చాటున గిల్టీనెస్. అంతలో ఉద్యోగ భయం. ఎప్పటికప్పుడు ద్వారకా అవెన్యూ స్కైలైన్ ఒయాసిస్ ఎఫ్ బ్లాక్ లిఫ్ట్‌లో 11 నెంబర్ బటన్ నొక్కకూడదు అనుకుంటూనే విసిగించే ఫోన్ కాల్స్‌కు బెదురుతూ, లొంగుతూ. బలహీనతకి చాలా బలం ఉంటుంది. మనం ఇంకాస్త దగ్గరగా ఉండొచ్చు కదా మై బాయ్. 2 చోట్ల అద్దె దండగా. వాట్ డు యూ సే? అడిగాడు ఒకరోజు కమలేందు. ఆ మాటల్లో అధికార ధ్వని. శశికాంత్‌లో కంగారు. తనెలా లొంగిపోయాడు? భయమా? బలహీనత? ఒంటరి గదిలో చాలాసార్లు మదనపడ్డాడు. ఆ మదనానికి అదృశ్యంగా బీజం వేసింది ఆమె. అప్పుడప్పుడు ఎదురుపడేది. చిరునవ్వుతో పలకరింపు. ఒకసారి గాంధీనగర్ షాపింగ్ మాల్‌లో, మరోసారి ఇంటి దారిలో. విధాత ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్. సాఫ్ట్ స్కిల్స్ నేర్పడమే ముఖ్యమైన పని. టెన్షన్ తక్కువ. తన ఉద్యోగం గురించి చెప్పాడు. మీ క్రియేటివిటీకి ఈస్థెటిక్స్ జోడించండి. మీరు డిజైన్ చేసిన కొత్త కారు చూడాలనుంది అంది అభినందనగా. అలా పరిచయం పెరగటం హాయిగా అనిపించింది. ఆ రాత్రి కరెంటు పోవటం తనకోసమేనా? అదే సువాసన మళ్ళీ మళ్ళీ తాకితే బావుండు. తప్పో ఒప్పో చేయటం కంటే తప్పు చేస్తున్నాననే భావన శక్తివంతం. శశికాంత్‌లో తెలియని అలజడి. తన ఒంటరితనానికి పూరణ లేదు. బయటపడ్డానికి ఏ పుస్తకాలు సాయపడలేదు. పంచుకోగల మిత్రులున్నారా? ఉన్నట్టుండి పూర్ణచంద్రరావు గుర్తుకొచ్చాడు. మాట్లాడితే అతనితోనే తన అలజడి పంచుకోవాలి. ఎల్‌జీబీటీ గురించి, క్వియర్ ఫ్రెండ్లీ క్లబ్‌ల గురించి, ప్రత్యేకించి హోమో, గే బిహేవియర్ గురించి ఎన్నో చదివాడు. ల్యాప్‌టాప్‌లో చూశాడు. ఆ అవగాహన రావుకు లేకపోవచ్చు. అయితే ఒక్కోసారి నాగరికత చెప్పలేంది అనాగరికత చెప్పగలుగుతుంది. అయితే
ఇది భయమైన బలహీనత, బలమైన బలహీనత. అతనితో పంచుకోగలడా? ఆమె చెప్పిన ఈస్థెటిక్స్ అనే మాట మర్చిపోలేదు శశికాంత్. ప్రతిసారీ తను చేస్తున్న డిజైన్ ఇంటీరియర్‌తో పొసగుతుందా? లేదా బయట రూపకల్పనలో బాయ్‌నెట్, డోర్స్, వెనక భాగం అన్నీ సౌష్ఠవంగా ఉన్నాయా లేదా? అన్నిటి మధ్య అదృశ్య సామరస్యం ఉండాలి. ఆ పైన కలర్ కాంబినేషన్. ఒక్క తెలుపులోనే ఎన్నో ఛాయాభేదాలు. ఇవన్నీ కూడుకుంటూ కష్టపడి చేసిన ఒక డిజైన్ ఆమోదం పొందింది. ఆ మోడల్ కొత్త కారు రిలీజయిన రోజు ఒక సజీవ మూర్తిని చూసిన సంతోషం. ఆ పైన చైర్మన్ స్వయంగా అభినందించటం. ఇంటి అప్పు తీర్చగా కూడబెట్టిన సొమ్ముంది. కంపెనీ తగ్గింపిచ్చింది. దాంతో తను డిజైన్ చేసిన కొత్త నేవీ బ్లూ కారు తీసుకున్నాడు. ఇంటి యజమాని పోర్టుకోలో కారు పెట్టుకోమన్నాడు. సహోద్యోగులకి ఆఫీస్‌లోనే చిన్న పార్టీ. ఇంటికి తెచ్చి ప్రేమగా బాడీ కవర్ తొడిగాడు. ఆ రాత్రి నిద్ర హాయిగా ఉంది. లేవగానే మళ్ళీ ఒకసారి కవర్ తీసి కొత్త కారు చూసుకున్నాడు. ఈస్థెటిక్ బ్యూటీ. పెందలాడి గుడికి వెళ్లి పూజ చేయించాలి. కారు బయటకు తీశాడు. గాంధీనగర్ కూడలి దగ్గర మలుపు తిరుగుతూ ఉండగా కనిపించింది ఆమె. మొహంలో ఆందోళనతో, దేనికోసం ఎదురు చూస్తూ. అర్థం కాలేదు. కారు పక్కనే ఆపి ఏమిటని అడిగాడు. పలకరింపుగా జీవం లేని నవ్వు నవ్వింది. అమ్మకి ఏమాత్రం బాగోలేదు. ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఆటో కోసం ఒక్క క్షణం ఆలోచన. మనిషిగా అది తన బాధ్యత. ఆ వెంటనే డోర్ తీసి ఎక్కండి అన్నాడు. ఆమె సందేహించింది. అతడ్ని ఇబ్బంది పెట్టలేక. అలాగే నిలబడ్డాడు. ఆమె వంకే చూస్తూ. కారు వెనక్కు మళ్ళింది. ఆమె తల్లి వకులమ్మను చెరోవైపు పట్టుకుని జాగ్రత్తగా మెట్లు దించి వెనక సీట్లో పడుకోబెట్టారు. 6 కిలోమీటర్ల దూరంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అన్ని పరీక్షలు అయ్యాయి. మైక్రోవాస్కులర్ యాంజైనా. గుండె బలహీనం. వాళ్ళనట్లా వదిలేసి వెళ్ళబుద్ధి కాలేదు శశికాంత్‌కి. తోడుగా ఉండి, తిరిగి వాళ్ళని ఇంటికి చేర్చి, జాగ్రత్తగా మెట్లెక్కించేసరికి సాయంత్రం అయింది. మంచం మీద చెరగిలబడిన వకుళమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవు, నిండు నూరేళ్లు బతుకు నాయనా అంది. నష్టజాతకుడి కళ్ళు చెమర్చాయి. అమ్మ బతికుంటే ఇలాగే దీవించేదా? ఆమె మనసారా కృతజ్ఞతలు చెప్పింది. తృప్తిగా మెట్లు దిగబోతూ, మా అమ్మగారికి నా థాంక్స్ చెప్పండి అన్నాడు. ఆమె కన్నుల్లో ఆశ్చర్యం. ఇది నా జీవితంలో ఒక సార్థకమైన రోజు అన్నాడు. అతని సహృదయతకి ఆమె కన్నీరైంది. 2 చేతుల్తో అతని కుడి చెయ్యి దగ్గరికి తీసుకుని వదిలింది. ఒక జవ్వని చేతి స్పర్శ. ఆ రాత్రి శశికాంత్‌కి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. ఆ నూతన అనుభూతిలో 2 సంగతులు మర్చిపోయాడు. ఒకటి కొత్త కారు పూజా కార్యక్రమం. 2 ఆమె పేరు. ఆదివారం స్కైలైన్ ఒయాసిస్ కాల్. ఒకసారి వచ్చి వెళ్ళమని. అన్యమనస్కంగానే కదిలింది కారు. సెంటర్ దాటి కొంత దూరం వెళ్ళినాక ద్వారకా అవెన్యూ వైపు కాక వెనక్కి మలుపు తీసుకుని గాంధీనగర్ వైపు మళ్ళింది. యూ టర్న్. కాలింగ్ బెల్ శబ్దం. తలుపు తీసిన ఆమెలో ఒకింత ఆశ్చర్యం. ఒత్తైన జుట్టులో దువ్వెన. మామ్మగారు ఎలా ఉన్నారో ఒకసారి చూసిపోదామని అర్ధోక్తిలో ఆగిపోయాడు. చాలా సంతోషం రండి అని లోపలి గదిలో ఒకలమ్మ దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ మహానగరంలో ఎవరున్నారయ్యా ఇట్లా పలకరించేవాళ్ళు? నిండు నూరేళ్లు బతుకు నాయనా అంది వకులమ్మ. ఇప్పటికే ఒక నూరేళ్లు ఆయుషిచ్చారు మా అమ్మ. మొత్తం 2 నూరేళ్లు. ఆమె కిలకిల నవ్వింది. గాజు పలక మీద అచ్చం ముత్యాలు దొర్లాయి. పలువరస తళుక్కున మెరిసింది. ఆ సవ్వడి హాయిగా ఉంది. తనలో పేరుకుపోయిన ఒంటరితనం కదలబార్చుతూ. మనస్సును శరీరం ఆరోహించిన చోట, మంచు కంటే మంట ముఖ్యమైన చోట, లాలస తప్ప లాలన లేని చోట ఈ హాయి ఉందా? జడ వేసుకోవటం ముగించి స్నానానికి వెళ్ళిందామె. వకులమ్మతో సంభాషణ. పక్కనే టీపాయ్ మీద ఒక ఆధ్యాత్మిక గ్రంథం చూశాడు. కూతురే చదివి వినిపిస్తుందని చెప్పింది. దేహభావన దాటి ఆత్మభావన చేసుకోటానికి ఆ గ్రంథం ఉపయోగపడుతుందని చెప్పింది. ఆ మాటలు కొత్త తనకి. దేహభావన, ఆత్మభావన అంత వేదాంతం తనకు తెలీదు. కాని దేహ సందేహమేదో పట్టుకుంది. ఆ పూట తమతో భోంచేసేదాకా వదిలిపెట్టలేదు వాళ్ళు. తను కోరుకోని కృతజ్ఞత. కొత్త కారు చూపించి ఎలా ఉందని అడిగాడు. ఆమె చెప్పిన ఈస్థెటిక్స్ ఉన్నట్టేనా? చాలా బావుందని మెచ్చుకుంది. మీరు చేసిన డిజైనేనా? తల ఊపాడు. ఇప్పుడు మరింత బావుంది. నవ్వుతూ అంది. శశికాంత్‌ని పక్కన కూర్చోబెట్టుకుని వకుళమ్మ తమ వివరాలు చెప్పింది. 2 కూతుళ్ళు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో పిల్లల్ని పెంచి పెద్ద చేయటంలో కష్టాలు పడింది. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడింది. మణిమాలని ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరిపోతుంది. మాల, మణిమాల. మణికి సువాసన ఉంటుందా? అప్పుడప్పుడు వకులమ్మను కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం. ఆ కారణంతో మణిమాల ఇంటికి రావటం. కాఫీ, టీలతో పాటు ఆలోచనలు పంచుకోవటం. అట్లా పరిచయం పెరిగింది. మణిమాలలో నిరలంకారత, ఆప్యాయత. వకులమ్మలో మాతృలాలన. లోపల
ఒంటరితనమేదో కరిగిపోతోంది. ఏదో పూరణ. ఒకసారి కొత్త మోడల్స్ కోసం తను చేసిన నమూనాలు చూపించాడామెకి. నాకు పెద్దగా తెలీదు అంటూనే ఒక 2 సూచనలు చేసింది. కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అవి. అతని నమ్మకానికి సంతోషించింది. అతనేవో బొమ్మలు చూపిస్తున్నాడనుకొని కూతురు కూడా బొమ్మలు వేస్తుందని చెప్పింది వకుళమ్మ. శశికాంత్ ఆసక్తిని బట్టి తను వేసిన బొమ్మలు చూపించింది ఆమె. కొన్ని రేఖాచిత్రాలు, కొన్ని నలుపు తెలుపుల్లో, కొన్ని ఆయిల్ పెయింటింగ్స్. రేఖాచిత్రాలు తప్ప అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ అర్థం కాలేదు. రూపంలో రూపాతీతాన్ని చూపటమే ఆ శైలి అన్నది. అంటే దేహాలకు బదులు ప్రతీకలతో, రంగుల కలయికతో భావోద్వేగాలు కలిగించటం. లిరికల్ అబ్స్ట్రాక్షన్. ఆలోచనలో పడ్డాడు. తన పని అంతా రూపాలతోనే. మరి రూపాతీతంగా చూసేదెలా? విశాల్ గార్డెన్స్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. మీకాసక్తి ఉంటే తప్పకుండా. శశికాంత్ కార్‌లోనే ఇద్దరూ ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. ఆ పెయింటింగ్స్ చూపిస్తూ, రంగులతో, జామెట్రీతో చిత్రకారులు చేసే ప్రయోగాల గురించి, అవి కలిగించే స్ఫురణ గురించి చెప్పింది. భారతీయ, పాశ్చాత్య శైలుల గురించి స్థూలంగా వివరించింది. అతను చేసేది కూడా ఒక రకంగా జామెట్రికల్ ఆర్టే అన్నది. చిత్ర ప్రదర్శన చూసినాక దగ్గర్లో రెస్టారెంట్‌కి వెళ్లారు. సోషల్ సైకాలజీ గురించి ఎన్నో పుస్తకాలు చదువుతుంది, చెప్తుంది. ఆమె ఇచ్చిన 'టు హ్యావ్ ఆర్ టు బి' వంటి పుస్తకాలు తన అవగాహనని పెంచాయి. తను ఊహించిన దానికంటే మణిమాల తెలివిగలదే. తెలివితో పాటు తేటదనం. రూపంలో రూపాతీత సౌందర్యమేదో మరొక చోట తను చూడజాలింది. రాను రాను ఆమెకి మరింత చేరువయ్యాడు. తరచుగా ఫోను సంభాషణ. ఎన్నో అంశాల మీద భావాలు పంచుకోవటం. ఈ దగ్గరితనం మరొకదానికి దూరం చేయసాగింది. కమలేందుకు తనకి మధ్య బంధమే కాని అనుబంధం లేదని, కాంక్ష కషాయిత నేత్రాల్లో మంట తప్ప మధురానుభూతి శూన్యమని, అది బూడిద తప్ప అపరంజిరజను కాదని అర్థమవుతూ 'టు బి బట్ హౌ' కొన్ని సంఘటనలు మనుషుల్ని స్పష్టంగా వెలువగడతాయి. అది కోవిడ్-19. శశికాంత్ దాని బారిన పడ్డాడు. ఆఫీస్‌కు రావద్దని, తగిన వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు కమలేందు. రోజుల తరబడి హాస్పిటల్‌లో. మందు, మాకులు. తర్వాత ఇంట్లో ఐసోలేషన్. మణిమాల చాలా బాధపడింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కలవలేకపోయినా వచ్చి పరిస్థితి కనుక్కునేది. ఇక గదిలో ఒంటరిగా ఉన్నన్ని రోజులు అతని కోసం అన్నం, కూరలు తెచ్చిపెట్టింది. ఎందుకింత శ్రమ? ఆ రాత్రి మాదిరి ఎవరైనా వెంటపడితే మిమ్మల్ని కెక్కేస్తాన్లే. కిలకిలా నవ్వు. గాజు పలక మీద ముత్యాలు జాలువారాయి. ఏది వాంఛ, ఏది వలపు, ఏది దేహం, ఏది హృదయం. ఒకసారి మాటల మధ్య ఈ పరిస్థితిలో తన ఉద్యోగం ఉండదేమో అన్నాడు. ప్రపంచం విశాలమైంది కదా అన్నది. మనస్సులో ఏర్పడుతున్న స్పష్టత. మరోవైపు అలజడి. శశికాంత్‌కి హఠాత్తుగా పూర్ణచంద్రరావు గుర్తొచ్చాడు. తన విషయం ఆయనకి చెప్పాలంటే సంకోచం. అయినా పరోక్షంగా తెలుసుకోవచ్చు. ఎప్పటి మాదిరే ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ, ఆ రోజు హోమో, గే ధోరణి గురించి ప్రస్తావించాడు. అది తప్పు కాదా? పూర్ణచంద్రరావు కాసేపు ఆలోచించాడు. సామాజిక నీతి ప్రకారం తప్పే. అయితే తప్పొప్పుల కన్నా అది ఒక మనశ్శరీర బలహీనతగా, సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అది వ్యక్తిగతం. ఏకజాతిలో మాత్రం ఇద్దరి మధ్య ప్రేమ ఉండరాదా? సమాజానికి నష్టమేం లేదు కదా అని ఒక వాదన ఉంది. నిజమే. అయితే స్వేచ్ఛావాదన మించి ఆలోచించాలి అనుకుంటా. అక్కడ దేహ సంబంధం లేని సో కాల్డ్ ప్రేమ ఉంటుందా అన్నా సందేహం. నాకు తెలిసిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సృష్టిలో ఆడా మగ సంబంధం సహజం. ఏకజాతి సంబంధం ప్రకృతి విరుద్ధం. శశికాంత్‌కి చిన్నప్పటి పాఠం గుర్తొచ్చింది. ప్రకృతికి వ్యతిరేకం వికృతి. కొన్ని రోజుల పాటు ఆ మాటలు మళ్లీ మళ్లీ నెమరు వేసుకున్నాడు. మనసు గట్టిపడింది. ఒయాసిస్ ఎక్కడ? కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని రూఢి అయింది. బలహీనత తగ్గకపోయినా మణిమాల ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ సంతోషించారు. వారం రోజుల్లో ఆమె పుట్టినరోజు. ఆ రోజు సన్నగా వాన. శశికాంత్ వచ్చాడు. ఆమె ఎప్పటి మాదిరే సహజంగా ఉంది. తలంటు పోసుకున్న కురులు భుజం మీద జీరాడుతున్నాయి. వేరే ఎవ్వరూ లేరు. అక్కా, బావ శుభాకాంక్షలు ఫోన్లో. ఆమెకి ఆడంబరాలు, అట్టహాసాలు గిట్టవని శశికాంత్‌కు తెలుసు. తను వెతికి వెతికి తెచ్చిన వర్ణచిత్రం చూసి సంతోషించింది. గోడకి తగిలించి తల్లికి చూపించింది. తల్లి చేసిన పాయసం పెట్టింది. ఆ పూట ఆ ఇంట్లో చాలాసేపు గడిపాడు. కొన్ని తావులు ప్రశాంతినిస్తాయి. వెళ్ళబోతూ ఉండగా తడిసిన పైమెట్టు మీద కాలు జారింది. మణిమాల గబుక్కున చెయ్యి పట్టుకు ఆపింది. సన్నగా నొప్పి. కాసేపు కూర్చుని వెళ్ళమంది. కూర్చున్నాడు. వానతుంపర. వెలుపల, లోపల. కిటికీ బయట మల్లెతీగ చిరుగాలికి ఊగుతూ. సహజ ప్రకృతి, సువాసన, ఒక లీనావస్థ. మణిమాల, ఒక మాట అడిగనా? తల ఊపింది. నేనంటే "హ్మ్" ఏమీ తెలియనట్టు. సన్నగా నవ్వు. పలువరస మెరుపు. గాజు పలక మీద ముత్యాలు జాలువారాయి. చాపిన చేతిలో చెయ్యి. మెల్లగా ఒంటిని అల్లుకున్న సహజ సువాసన. మోహం లేని, దాహం లేని అపురూప స్పర్శ.
అతని ఒళ్ళు జలధరించింది. ఒకే దేహం, ఒకే స్పర్శ. ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఇక్కడి నుంచి తోసేస్తాను. 11 అంతస్తులో బాల్కనీ, కమలేందు కంట్లో ఎర్ర జీరలు. ఈసారి కట్టలు తెంచుకున్న కోపంతో. అగ్రెసివ్ అని తెలుసు. కానీ ఇంతగానా? నీకోసం ఎంత చేశాను? ఆవేశపడ్డాడు కమలేందు. ఇలా నాకిష్టం లేదు అన్నందుకు. తన కోసమా? మెనీ థాంక్స్. కానీ ఇది వేరు. తొందరలో నేను చీఫ్ డిజైనర్ అవుతా. నిన్ను లీడ్‌గా చేస్తా మై బాయ్. అట్లా ఆశ గొల్పటం శశికాంత్‌కి మరీ కష్టంగా తోచింది. చెయ్యకపోయినా పర్వాలేదు. స్టూపిడ్. శశికాంత్ ఇంకేమీ మాట్లాడలేదు. ఆ బలహీన దృఢకాయం పట్ల అయిష్టం తప్ప అసహ్యం కలగలేదు. బయటికి నడుస్తుంటే చెయ్యి పట్టుకు గుంజాడు కమలేందు. ఒక్కసారి లోపలికొచ్చి వెళ్ళు. ఆ గరుకు స్పర్శ ఇప్పుడు వెగటుగా ఉంది. గట్టిగా విడిపించుకున్నాడు. అతని కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఏదో ఒక ఎలిగేషన్ మీద డిస్మిస్ చేయించగలను అన్నాడు చివరగా. శశికాంత్ మెల్లగా నవ్వాడు. పర్వాలేదు. ప్రపంచం విశాలమైంది. ద్వారకా అవెన్యూ, స్కైలైన్ ఒయాసిస్ గేటెడ్ కమ్యూనిటీ ఎఫ్ బ్లాక్ 11 అంతస్తు నుంచి లిఫ్ట్ కిందకి దిగింది.